నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ మహోత్సవాల్లో పాల్గొన్న పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బక్రీద్కు ఏర్పాట్లు పూర్తి. నమాజ్ జరుగు ప్రాంతాలు సమయాల గురించి వెల్లడించిన అంజుమన్ కమిటీ. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. తోతాపురి మామిడి టన్నుకు 12,000 రూపాయలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. వార్తలోని వివరాలు. పుంగనూరు మండలం గూడూరుపల్లి వద్ద వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారి మూల విరాట్కు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం వద్ద వేద పండితులు పెద్దిరెడ్డికి పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అలాగే వివిధ కార్యక్రమాల్లో పెద్దిరెడ్డి పాల్గొని అభిమానుల ఇండ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. తోతాపురి మామిడికి మద్దతు ధరను 12,000 రూపాయలుగా ప్రభుత్వం ప్రకటించిందని, దీనిని పూర్తి స్థాయిలో అమలుకు చర్యలు చేపట్టడంలో భాగంగా ప్రాసెసింగ్ కంపెనీలకు మామిడి సరఫరాపై పర్యవేక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యార్థులతో కలిసి తోతాపురి మామిడిని ప్రాసెసింగ్ కంపెనీలకు తరలింపులో భాగంగా కంపెనీల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తోతాపురి మామిడి రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తూ మద్దతు ధర ప్రకటించడం జరిగిందని, దీనిని పూర్తి స్థాయిలో రైతులకు మేలు జరిగేలా చేయడంలో జిల్లా యంత్రాంగం, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, పోలీసు శాఖల సమన్వయంతో ముందుకు వెళ్లడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయన్నారు. ఇందుకు ప్రధానంగా ఒక కార్యాచరణ ప్రణాళికలో ముందుకు వెళ్లడంలో భాగంగా ఇతర రాష్ట్రాలు, తమిళనాడు, కర్ణాటక నుండి ప్రాసెసింగ్ కంపెనీలకు మామిడి సరఫరా కాకుండా చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచాలన్నారు. మండల స్థాయిలో ఎంఆర్ఓ, వ్యవసాయ అధికారి, ఉద్యాన శాఖ అధికారి వారి పరిధిలో గల ప్రాసెసింగ్ కంపెనీల వద్ద రోజుకు 3 షిఫ్ట్లలో విధులు నిర్వర్తించేలా విఆర్ఓ, ఉద్యాన, వ్యవసాయ అసిస్టెంట్లతో కలిసి ఒక బృందంగా 3 బృందాలను సిద్ధం చేసుకోవాలని, వీరితో పాటు రోజులో ఒకసారి అయినా మండల స్థాయి అధికారులు ప్రాసెసింగ్ కంపెనీల వద్దకు వెళ్లి వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలన్నారు. విధుల్లో ఉన్నవారు ప్రాసెసింగ్ కంపెనీకి తోతాపురి మామిడిని అందించిన రైతుల వారి వివరాలు, వారి ఆధార్, బ్యాంకు ఖాతా, ఫోన్ నెంబర్ వివరాలను పూర్తిగా నమోదు చేసుకోవాలన్నారు. ట్రేడర్లు, ఎఫ్టీఓ కలెక్షన్ సెంటర్లు, ర్యాంపులు, మండీల వద్ద నుంచి రైతులు వచ్చినప్పటికీ వారి వివరాలను కూడా నమోదు చేయాలని తెలిపారు. మామిడి సంబంధించి ప్రిక్వైర్మెంట్ లో లాస్ట్ ఒక 4-5 నెలల నుంచి డిస్కషన్స్ చేయడం జరుగుతున్నాయి. మార్కెట్ కూడా స్టడీ చేయడం జరుగుతుంది. తర్వాత ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ లెవెల్ వరకు కూడా డిస్కషన్ జరిగినాయి. తర్వాత నిన్న కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ మీటింగ్ చేసి ఒక రేట్ అనౌన్స్ చేయడం జరిగింది. 8 రూపాయలు ప్రొసెసర్స్ డబ్బు ఇస్తారు రైతుకి, 4 రూపాయలు గవర్నమెంట్ ఇస్తారు. అంటే ఒక కేజీకి 12 రూపాయలు రైతులకి రావాలి. ఓకే, దిస్ ఈజ్ ఏ గవర్నమెంట్ డిసిజన్ అండ్ అగ్రీడ్ బై ద ప్రొసెసర్. ఇది మీరు నోట్ డౌన్ చేయండి, లాస్ట్ వర్డ్ అగ్రీడ్ బై ద ప్రొసెసర్. వాళ్ళకి ఎవరికి నో చెప్పడానికి ఎవరికి హక్కు లేదు. సో సుమారుగా చూస్తే 200 కోట్ల వరకు గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది.
ఒకటి 200 వరకు గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది, 400 కోట్ల వరకు ప్రొసెసర్స్ ఖర్చు చేస్తారు. సో ఆల్మోస్ట్ 600 కోట్ల వరకు బిజినెస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు నేను క్రింద స్థాయి గ్రౌండ్ స్థాయి అధికారి ఇది మానిటర్ చేయలేకపోతే 600 ట్రాన్సాక్షన్స్ అంటే రైతులకి వెళ్ళాలి. ఓకే, సో ఎవరైనా సరైన పని చేయలేకపోతే 10 కోట్ల 20 కోట్ల 30 కోట్ల అటు సైడ్ ఇటు సైడ్ ఉంటే ఎవరు లాస్ లో పడతారు? రైతులు పడతారు. సో ఈ 600 కోట్లు డబ్బు రైతులకి వెళ్ళాలి కరెక్ట్ గా. కొంచెం గ్రౌండ్ లెవెల్ రూల్స్ ఉంటాయి. ఆ గ్రౌండ్ లెవెల్ రూల్స్ గురించి మీకు చెప్తున్నాను. అండ్ వీ విల్ బి బేసిక్లీ పుట్టింగ్ ఆన్ పేపర్ ఆల్సో అండ్ యువర్ వర్క్ విల్ స్టార్ట్ డే ఆఫ్టర్ టుమారో ఆన్వర్డ్స్. ఈ మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్స్ కి ప్లస్ కన్సర్న్ తహసీల్దార్ జాయింట్ గా యూ విల్ బి ద లీడర్ ఫర్ దట్ వన్ ప్రాసెసింగ్ కంపెనీ. మీరు మీ మండలంలో 2-3 ఉంటే మీరు 2-3 చూస్తారు. కొన్ని చోట మనం బయట నుంచి కావాలంటే బయట నుంచి కూడా డిప్యూటీ తహసీల్దార్ ర్యాంక్ వరకు పెడతాం. మీరు సూపర్వైజ్ చేస్తారు. మీ క్రింద ఆల్మోస్ట్ 3 shifts. వీఆర్ పుట్టింగ్ ఏ షిఫ్ట్ ఆల్సో డిజైన్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ అట్లీస్ట్ 6 hours షిఫ్ట్ ఉంటుంది. ప్రతి షిఫ్ట్ లో ఒక విఆర్ఓ, ఒక విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఆర్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు. సో ఒక టన్కి 4,000 రూపాయలు ఫార్మర్ బెనిఫిట్. ప్లీజ్ అండర్స్టాండ్ 4,000 ఈజ్ ఎ వెరీ బిగ్ అమౌంట్ ఫర్ ఎ ఫార్మర్. ఒక్కొక్క ఎకరా నుంచి ఫార్మర్ కి 3.5 టన్ నుంచి 4 టన్ వస్తుంది. సో ఒక్క టన్ అంటే ఒక ఏకర్ అంటే ఆల్మోస్ట్ 15,000 నుంచి 16,000 రూపాయల వరకు ఫార్మర్స్ కి అదనంగా వస్తుంది. అది మనం కరెక్ట్ గా మానిటర్ చేస్తే. దివ్య త్యాగాలకు ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అంజుమన్ ప్రెసిడెంట్ ఎంఎస్ సలీం, సెక్రటరీ ఇబ్రహీంలు తెలిపారు. పొంగనూరులోని అంజుమన్ షాదీ మహల్లో మసీదుల ఇమాములతో సమావేశం నిర్వహించారు. శనివారం జరుగు బక్రీద్ గురించి చర్చించారు. అనంతరం ప్రత్యేక నమాజులు జరుగు సమయాలను కేసీటీవీ ద్వారా వివరించారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జాఫర్, ఇస్మాయిల్, ఇర్ఫాన్, నూర్, మొహమ్మద్, ఫజలుల్లా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 7వ తారీఖు రోజు బక్రీద్ పండుగ సందర్భంగా కుర్బానీలు ఇవ్వడం జరుగుతుంది. మేకలు, గొర్రెలు. దీని గురించి మా అంజుమన్ కమిటీ తరఫున మా ముస్లిం సోదరులకి విజ్ఞప్తి చేయడం ఏమనగా ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించి తమ యొక్క కుర్బానీలను, తమ యొక్క మేకలు, గొర్రెలు కోసిన తర్వాత ఆ రక్తాన్ని కానీ దాంట్లో నుంచి వచ్చే అనేక రకమైన పదార్థాలని ఇతరులకి కష్టం కలగకుండా దానిని మున్సిపాలిటీ వారికి అప్పగించవలసిందిగా కోరుతున్నాము. అలాగే మనం కుర్బానీల వల్ల మన తోటిలో మన జతలో ఉండే హిందూ సోదరులకి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా చేయవలసిందిగా మా ముస్లిం సోదరులందరినీ మేము ఈ కేసీటీవీ ద్వారా కోరడమైనది. అలాగే ఈ బక్రీద్ పండుగ చాలా గొప్పతనం. దీని గురించి చాలా యొక్క ప్రత్యేకతలు ఉన్నాయి. అవంతా చెప్పే సమయం మన దగ్గర ఇప్పుడు లేదు కాబట్టి ఇంచుమించు ఇన్షాల్లా ఇంటి ముందట ఎప్పుడైనా దాని గురించి చెప్పగలము. అందరూ దీని గురించి మన హిందువులు, ముస్లిం సోదరులు సహకరించవలసిందిగా మేము గుంటూరులో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మా అంజుమన్ కమిటీకి మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. अंजुमन ने शहर में सबसे पहले ईद की नमाज के लिए फजर के बाद 6:15 पर 2 जगह नमाज का ऐलान किया. एक मदीना मस्जिद MBT रोड में होगी और दूसरी नमाज मस्जिद बिलाल कुचपेट में इंशाल्लाह अदा की जाएगी. तमाम अहबाब 6:15 से पहले अपनी ज़रूरियात से फारिग होकर ईद की नमाज के पढ़ने वाले अव्वलीन वक्त वाले इन 2 मस्जिदों में कहीं पर भी जाकर अपनी नमाज को अदा करें. फिर उसके बाद बड़े ईदगाह की नमाज 7:30 बजे खड़ी हुई. चूंकि पूरे मजमे को जमाते हुए शहर के तमाम मसाजिद के मुतवल्लियान और मुफ्तदी हज़रात जमात की शक्ल में जाते हैं, इसलिए हर मस्जिद वाले अपनी अपनी जमात को लेकर पोस्ट ऑफिस के पास 7 बजे जमा होते हैं. 7 बजे के बाद से इंशाल्लाह पूरा काफिला मिलकर ईदगाह पहुंचेगा और ठीक 7:30 बजे ईद की नमाज वहां खड़ी हो जाएगी. फिर उसके बाद NS पेट की मस्जिद में
इंशाल्लाह 8 बजे ठीक ईद की नमाज खड़ी होगी। फिर उसके बाद रामपल्ली की अंजुमन ईदगाह में इंशाल्लाह 8:30 बजे इंशाल्लाह वहां नमाज खड़ी हो जाएगी। अगर वहां मौका ना मिले तो आखिर नमाज जो है ये अल-कबीर ईदगाह में रखी गई। तमाम अहबाब से गुजारिश है 9 बजे वहां पर नमाज खड़ी होगी। तमाम अहबाब इन 6 जगहों में से जहां भी सहूलत जमे, जाने में आसानी हो, अपनी अपनी ईद की नमाज को पूरी करने की कोशिश करें। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। శనివారం జరగబోయే బక్రీద్ పండుగ సందర్భంగా అంజుమన్ కమిటీ और उलमा इकराम तमाम వాళ్ళ తరఫున హిందూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు మరియు ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి మరియు కార్మిక సిబ్బందికి తమాం మన పండుగకు సహకరించే వాళ్ళకి, అలాగే మన పోలీస్ సిబ్బంది, సబ్ ఇన్స్పెక్టర్ గారికి, సిఏ గారికి, మన అంజుమన్ ద్వారా, మన ఉల్మా ఇక్రామ్, ముత్వల్లీల ద్వారా, నౌజవాన్ ద్వారా, తమాం అందరూ ద్వారా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కృపా వీక్షణాలు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. పొంగనూరు మండలం గూడూరుపల్లి గుట్టపై గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి విగ్రహ ప్రతిష్టాపన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం చేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, రామకృష్ణరాజు, సివిరెడ్డి, వెంకటముని యాదవ్, ప్రసాద్ స్వామి, రామయ్య, శ్రీనివాసుల ముందలి, సమీపతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ గూడూరుపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ను సందర్శించడం, ఆ భగవంతుని ఆశీర్వాదాలు పొందడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే గత సంవత్సరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు టెంపుల్ ఇంకా పునఃప్రారంభంలో ఉండింది. దీనికి ఇక్కడ గ్రామస్తులతోనేమి, మిగతా నాయకులతోనేమి పెద్ద ఎత్తున ఈ టెంపుల్కు ధర్మకర్తలుగా ఇచ్చేసి ఎవరికి తోచిన వాళ్ళు ఈ టెంపుల్కు సహాయం చేసి
ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ను ఇంత ఆదర్శ టెంపుల్గా తీర్చిదిద్దిన ఈ గ్రామ ప్రజలకు, అదేవిధంగా ఇక్కడ ధర్మకర్తలకు అందరికి కూడా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలా. ఎల్లప్పుడూ వాళ్ళకు ఆ దేవుడు ఆరోగ్యాలతో అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేమంతా కూడా భగవంతుని ప్రార్థించుకుంటూ, మాకు ఈ అవకాశం కల్పించిన ఇక్కడ గ్రామ పెద్దలకు కానీ, ఇక్కడ ధర్మకర్తలకు కానీ వాళ్ళందరికీ కూడా మేము ఆ భగవంతుని తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి ఐఐటి, ఒలింపియాడ్ చెప్పబడును. ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరులో శనివారం నిర్వహించే బక్రీద్ పండుగకు సంబంధించి సున్నీ అంజుమన్ కమిటీ వారు ఏర్పాట్లు చేశారు. ఉదయం 7:30 పోస్టాఫీస్ నుంచి ర్యాలీగా ఎన్ఎస్పేట బసవరాజ ప్రభుత్వ కళాశాల మైదానానికి చేరుకుని 8 గంటలకు నమాజ్ జరుగుతుందని చెప్పారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కమిటీ వారు తెలిపారు. आप तमाम हजरात को सुन्नी अंजुमन कमेटी की जानिब से ईद उल अज़हा मुबारक हो। हर साल की तरह इस साल भी सुन्नी अंजुमन कमेटी की जानिब से ईद उल अज़हा का टाइम मुकर्रर किया गया है। ईद उल अज़हा का टाइम ठीक 7:30 बजे पोस्ट ऑफिस के पास जमा होकर एक रैली जैसी एक ईदगाह को हमारे एनएसपेट बसवराजा कॉलेज ग्राउंड में ठीक 8 बजे ईद उल अज़हा की नमाज खड़ी हो जाएगी। आप तमाम हजरात से सुन्नी अंजुमन कमेटी से आजिज़ाना गुजारिश है, वक्त पर अपने अपने कामों को ख़त्म करते हुए इस नमाज में और कुर्बानी देते हुए पाकी साफ़ी का लिहाज रखते हुए आप तमाम हजरात को मुबारकबाद देते हैं। 7వ తేదీ 6వ నెల 2025 శనివారం బక్రీద్ పండుగకు సున్నీ అంజుమన్ కమిటీ ద్వారా 7:30 గంటలకు పోస్ట్ ఆఫీస్ నుంచి బయలుదేరి సరిగ్గా 8 గంటలకు ఎన్ఎస్పేట్ కాలేజ్ గ్రౌండ్ నందు ఈద్ ఉల్ అజాకి బక్రీద్ నమాజు చదవబడను. సున్నీ అంజుమన్ కమిటీ ద్వారా తామెల్లరూ ఈ 7:30 గంటలకు పోస్ట్ ఆఫీస్ చేరి ఈ ఈద్కి నమాజ్ చదవడానికి ఎన్ఎస్పేట్ అందరూ కలిసి ఎన్ఎస్పేట్ కాలేజ్ గ్రౌండ్ కి 8 గంటలకు రావాల్సిందిగా సున్నీ అంజుమన్ కమిటీ ద్వారా కోరుతున్నాం. ఇట్లు సున్నీ అంజుమన్ కమిటీ. జాతర సందర్భంగా జరిగిన వివాదంలో ఓ కుటుంబాన్ని ఊరి పెద్దలు గ్రామ బహిష్కరణ చేసిన సంఘటన పొంగనూరు మండలం అమ్మిగాన్నపల్లిలో చోటు చేసుకుంది. గ్రామంలో మేలో గంగమ్మ జాతర జరిగింది. ఈ జాతరలో ఒకే వర్గానికి చెందిన 2 కుటుంబాలు గొడవ పడ్డాయి. దీంతో ఊరి పెద్దలు ఓ కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేస్తూ తీర్మానం చేశాయి. దీంతో బాధితులు శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు. సార్, మాది అమ్మిగానపల్లి గ్రామము, ఆడుగుంట పంచాయతీ. మా ఊర్లో గంగ పండుగ జరిగింది సార్. ఆ గంగ పండుగలో మా బావ పెద్ద మనిషిగా ఉన్నారు సార్. ఆయన ఇట్లా గలాట్లు జరిగిన దానికి అంటే పలకల్ని అన్ని దగ్గరికి తోడుకొని పోయి మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఇంటి దగ్గరికి ఏం పోయేది అది ఇది అని చెప్పేసి వాళ్ళని ఈడ్చుకొచ్చినారు సార్. దానివల్ల మేము ఎందుకు ఇలా చేస్తున్నారు, అందరూ ఒకటే కదా, మేము వరవిచ్చినాం కదా, మేము అడగల కదా అని చెప్పేసి మేము అడిగినాం సార్. దానికి మీరేం మాట్లాడేది అది ఇది అని చెప్పేసి తోసలాట జరిగినాయి సార్. దానివల్ల
ఆడవాళ్ళని ఎట్లా అంటే అట్లా మాట్లాడేది ఇట్లంతా చేసినారు సార్. అదే మా పెద్ద ఆయమను ఒక ఆయమని దొబ్బేసినాడు. ఇట్లా ఎట్లా అంటే అట్లా మాట్లాడిన దానికి తెల్లారి వచ్చి కేసు పెట్టినారు సార్. మమ్మల్ని కొట్టేసినారు, ఆయన వచ్చేసి కేసు పెట్టినారు సార్. మేము రివర్స్ కేసు పెట్టినాం సార్. మా ఆడవాళ్ళని ఇట్లా మాట్లాడిండారు అది ఇది మేము కేసు పెట్టినాం సార్. ఇదంతా జరిగిన తర్వాత సరేలే ఏమో పెద్ద మనుషులుగా వచ్చి మాట్లాడి సరే అని చెప్పేసి మాట్లాడుకొని వాళ్ళ అంటే కేసు వాపస్ తీసుకొని వెళ్ళిపోయినాం సార్ ఇంటికి. ఇదంతా జరిగిన తర్వాత రోడ్ అంటే మా ఇంటి దగ్గర నుంచి గుళ్ళ దగ్గరికి ఇట్లా అంతా పెద్ద మనుషులందరినీ మాట్లాడించుకొని మీరు వాళ్ళని అంటే పండుగలకి గన రావద్దు అని చెప్పండి, గుళ్ళ దగ్గరికి గన రావద్దు అని చెప్పండి, వాళ్ళు ఒకరింటికి పోకూడదు, మీరు వాళ్ళు అట్లా రాకూడదు, వరవగన తీసుకోవద్దు అని చెప్పినారు సార్. ఆరు కుటుంబాలు సార్ మావి. మా కుటుంబాలని ఆరు కుటుంబాలని ఇట్లా దూరం పెట్టినారు సార్ ఊర్లో. వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినంపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్పూరి రమేష్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు కంటే గొడ్డలిపోటు గురించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలని, అలాగే సొంత తల్లి విజయమ్మ, సొంత చెల్లి షర్మిలకు అన్యాయం చేసి వెన్నుపోటు గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిలోనే 3,000 రూపాయల పెన్షన్లను 4,000కు పెంచడం జరిగిందన్నారు. అన్నా క్యాంటీన్లో 5 రూపాయలకే భోజనం పెట్టడం జరుగుతోందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మెగా డిఎస్సీని ప్రకటించడం జరిగిందని 16,000కు పైగా పోస్టులను ప్రకటించారన్నారు. దానిపై సుప్రీంకోర్టు వరకు వైఎస్ఆర్సీపీ వెళ్లిందన్నారు. ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చి ప్రజలకు అవైలబిలిటీ చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండెకాయ అయినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయకుండా కూటమి ప్రభుత్వం సఫలమైందన్నారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం రాజు, యూనిట్ ఇన్ఛార్జ్ వరదరాజులు, ఐటీడీపీ కుమార్, టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు హేమాద్రి, టీఎన్ఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్, పొంగనూరు పట్టణం క్లస్టర్ ఇన్ఛార్జ్ షమీర్ మరియు శశిలు పాల్గొన్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రాణ ప్రతిష్ఠ సంరక్షణ మహోత్సవం వేడుకగా జరిగింది. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తజనం ఆలయానికి పోటెత్తారు. పొంగనూరు మండలం గూడూరుపల్లి గుట్టపై గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నూతన ఆలయ మహా సంరక్షణ మహోత్సవాలు వైకానస ఆగమోక్తంగా జరిగాయి. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం వేద పండితులు మూల విరాట్ కు ప్రాణ ప్రతిష్ఠ చేశారు. తర్వాత అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శన అవకాశం కల్పించారు. ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్న ప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ వారు పర్యవేక్షించారు.
కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకుడు మధుసూదన్ రాయల్ కుటుంబ సభ్యులతో కలిసి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు స్వామివారి
తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్యాగాలకు ప్రతీక మహమ్మదీయులు అత్యంత పవిత్రంగా భావించే బక్రీద్ పండుగను శనివారం పౌనరులో జరుపుకోవడానికి ముస్లింలు సిద్ధమవుతున్నారు. త్యాగం, సహనం, శాంతం, ఆత్మీయత, జాలి, దయను ప్రబోధించే పండుగే బక్రీద్. ముస్లింలకు అత్యంత పవిత్రమైన పర్వదినాలు రంజాన్ తర్వాత బక్రీద్ కావడంతో ఈ వేడుకలను జరుపుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సోదరులు సిద్ధమవుతున్నారు. దైవత్యానికి, త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ రోజున ముస్లింలు కుర్బానీ పేరిట మేకలను, గొర్రెలను, ఒంటెలను బలిదానం చేయటం పురాతన కాలం నుండి సాంప్రదాయంగా వస్తోంది. ఓసారి చరిత్రను పరిశీలిస్తే పవిత్ర త్యాగానికి ప్రతిరూపమై జీవితాంతం విమల పదం వీరని దైవ ప్రవక్త హజరత్ ఇబ్రహీం అల్లాహ్ ప్రసన్నం కోసం ఆయన చేసిన మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ ముస్లిం సోదరులు బక్రీద్ను జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. హజరత్ ఇబ్రహీంకు లేక కలిగిన సంతానం ఇస్మాయిల్ అల్లాహ్ సలాం. ఓ రోజు ఇబ్రహీం తన తనయుడు ఇస్మాయిల్ కంఠాన్ని స్వహస్తాలతో ఖండిస్తున్నట్లు కలగన్నాడు. ఏమిటి ఈ విషాద స్వప్నం అని భావించకుండా దైవజ్ఞగా భావించి విషయాన్ని కుమారుడికి తెలియజేశాడు. విషయం తెలుసుకున్న ఇస్మాయిల్ హర్షామోదాలను తెలియజేస్తూ తండ్రి దైవజ్ఞను నెరవేర్చండి అంటూ తన సమ్మతిని తెలియజేశాడు. దైవనామస్మరణ చేస్తూ ఇబ్రహీం కుమారుడి మెడ జుబహ్ చేయడానికి సిద్ధమయ్యే సమయంలో ఇస్మాయిల్ తన తండ్రికి ఓ విజ్ఞప్తి చేశాడు. కళ్లకు గంతలు కట్టుకుని జుబహ్ చేయాలని కోరటంతో కుమారుడి కోరిక మేరకు ఇబ్రహీం అలానే చేశాడు. జుబహ్ అనంతరం గంతలు తీసి చూసిన ఇబ్రహీం ఆశ్చర్యానికి గురయ్యాడు. జుబహ్ చేసిన చోట గొర్రె తలపడి ఉంది. ఇస్మాయిల్ కు ఎలాంటి గాయాలు లేవు. వెంటనే దైవవాకు వినిపించింది. ఇబ్రహీం, నువ్వు ప్రతి పరీక్షలోనూ సఫలుడయ్యావు. అహంకార, మమకార రహిత ఉత్తమ ప్రవర్తన నీకు ప్రసన్నతను కలిగించింది అని అల్లా తన సందేశాన్ని తెలియపరిచాడు. ఇబ్రహీం వృత్తాంతం ఇస్లాం చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచింది. ఆయనను స్మరించుకుంటూ ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో బక్రీద్ ను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. రోజు 5 సార్లు నమాజ్ చేసే ముస్లింలు బక్రీద్ పర్వదినాన 6 సార్లు నమాజ్ చేయడం సంప్రదాయం. కుర్బానీ చేసిన మాంసాన్ని 3 భాగాలుగా చేస్తారు. మొదటిది పేదలకు, రెండవది ఇరుగు పొరుగు వారికి, మూడవది కుటుంబ సభ్యులు తీసుకుంటారు. బక్రీద్ ను ఈదుల్ అజ్హా అని కూడా పిలుస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ మహోత్సవాల్లో పాల్గొన్న పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బక్రీద్కు ఏర్పాట్లు పూర్తి. నమాజ్ జరుగు ప్రాంతాలు, సమయాల గురించి వెల్లడించిన అంజుమన్ కమిటీ. లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. తోతాపురి మామిడి టన్నుకు 12,000 రూపాయలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.